గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఇప్పుడైతే నేను చూస్తే 7:30 అవుతుంది. ఫ్లైట్ అయితే 10 o'clockకి ఉన్నది ఎయిర్ ఇండియా. నేను అక్కడ 12 o'clock అట్లా దిగుతాను. సో దాదాపు 80 యానిమల్స్ అయితే పర్చేస్ చేయడానికి జరిగింది. ఆల్రెడీ 4 loads అయితే బయలుదేరింది. ఇంకా ఈరోజు కూడా 1 load, ఇంకా నెక్స్ట్ డే కూడా 2 loads, మళ్ళీ సండే ఒక లోడ్ ఇక్కడ నుంచి బయలుదేరుతాయి. క్వాలిటీ ప్రకారం రేట్ అయితే కొంచెం ఇంక్రీజ్ ఉన్నది అండి, కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది. క్వాలిటీ లేదు, చెత్త తీసుకున్నారనుకో అది తక్కువలో దొరుకుతాయి, కానీ అది లాభం లేదు తీసుకుని కూడా. ఎందుకంటే నేను ఎప్పుడైనా హర్యానా వస్తే నాకు ఎవరైనా మా వాళ్ళు తగులుతారు తెలుగు రాష్ట్రం నుంచి. కానీ బర్రెలు తీసుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి అండి. వచ్చి ఒక రేట్ చూసుకొని ఆ రేట్లో కొంటే ఆ బర్రెలు వచ్చినాక సరిగ్గా పాలియదు, మళ్ళీ ప్రాబ్లమ్సే ఉంటాయి. చాలా 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 పాయింట్స్ తక్కువ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పర్చేసింగ్ ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తున్నారంటే జోక్ కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటేనే మనం బర్రెలు కొనవచ్చు. బడ్జెట్ మీద ఎప్పుడైనా బర్రెలు కొనడానికి చూడకూడదు. 1,10,000, 1,20,000, 80, 90 అట్లా బర్రెలు ఇక్కడ వచ్చి మన దగ్గర వచ్చి పాలు ఇవ్వదు. మళ్ళీ అది 1,00,000 తీసుకున్నాం అనుకో, 1,10,000 తీసుకున్నాం, 1,20,000 తీసుకున్నాం అనుకో, అది మన దగ్గర దిగి ఏం పాలు ఇస్తాయి? ఏం పాలు ఇవ్వదు. మళ్ళీ దాని మీద 17,000, 18,000, 20,000 ఖర్చులు అవుతాయి. సో 1,40,000 ఎట్లా పడతాయి? ఎక్స్పీరియన్స్ లేకుంటే ఆ ప్రాబ్లమ్స్ అయ్యి. బర్రెలకు ఏం చూడాలి, దాంట్లో ఏం గుణాలు ఉండాలి, ఏం పాయింట్స్ ఉండాలి, ఏ బర్రె మన దగ్గర దిగిన తర్వాత మనకు పాలు ఇస్తాయి, ఆ పాలు అమ్మి మనం మన ఇంటి నడిపించవచ్చు. సో ఎప్పుడైనా బర్రెలు కొనాలంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే మీరు అనుకోకూడదు మీకు ముర్రా కానీ, బనీ కానీ, జాఫరాబాదీ కానీ 140 కింద నీకు బర్రెలే లేదు అనుకో. ఓకే, పైన ఇప్పుడు దాకా వెళ్ళొచ్చు, బర్రెలు మంచిగా కనిపిస్తే ఏం డబ్బులు కూడా వచ్చి తీసుకోవచ్చు. వచ్చి మన దగ్గర మంచిగా పాలు ఇస్తేనే మనకు దిగుబడి వస్తాయి. ఇంకా మనం చూస్తే ఒక 4, 5 ఈతలు, 8, 9 ఎట్లయినా ఈతలు మన దగ్గర వినిపిస్తే డెఫినెట్గా మనం గ్రో అవుతాం. సో కొంచెం జనాలకు, మన దగ్గర నుంచి వచ్చే జనాలకు చూసి కూడా కొంచెం మంచిగా అనిపించదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేక వచ్చి డబ్బులు వేసుకుని తీసుకోపోతారు. అట్లాంటి క్వాలిటీ తీసుకున్న బదులు తీసుకోకూడదు. ట్రాన్స్పోర్టేషన్ కిరాయి కూడా వేస్ట్ అవుతాయి మనకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. థ్యాంక్ యూ.